క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో జనం గుణపాఠం చెప్పినా, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా, 7 చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేని దీనస్థితికి బీఆర్ఎస్ రావడానికి కారణం ఆ పార్టీ లీడర్లే. అయినా ప్రజల్నే వాళ్ళు నిందిస్తున్నారు. బావా బొమ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ నోరెత్తితే అబద్ధాలే. ఆ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటే బీఆర్ఎస్ ను సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుండు. దానికి పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు, పెకిలించాల్సిన పని లేదు. పెకిలిచ్చి రెడీగానే ఉంది. ఉషు అంటుకు వస్తే అంతే. మన ఏది బాత్ పిల్లలను కనుక కట్టెకు ఇంత బట్టగట్టి ఇట్లాంటి గట్లే. దానికోసం పెద్ద రిస్క్ చేయాల్సిన పని కూడా లేదు. మాట ఇచ్చినాం, మాఫీ చేసినాం. 31,000 కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర. మాది మాట నిలబెట్టుకునే గుణం. బీఆర్ఎస్ ది మోసం చేసే నైజం. హరీష్ రావు రాజీనామా చేస్తావా, ముక్కు నాలకు రాస్తావా? ప్రాజెక్టులపై పాలనపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. కేటీఆర్ హరీష్ నోరెత్తితే అబద్ధాలే. ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్ళకు బుద్ధి రాలే. బీఆర్ఎస్ ను పెకిలించేస్తాం. రాష్ట్రంలో బీజేపీకి జాగా లేదని వ్యాఖ్య. ఖమ్మం జిల్లా వైరా వేదికగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా 31,000 కోట్ల నిధులను విడుదల చేసి రైతులను రుణముక్తులను చేశామని చెప్పారు. తమది మాట నిలబెట్టుకునే గుణమైతే బీఆర్ఎస్ ది మోసం చేసే నైజమని ఆయన అన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేసిండు. హరీష్ రావు, నీకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయి. సిద్దిపేట ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాం. రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి రైతుల క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారంలో లేక ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అబద్ధ ప్రచారాలను ఎవరు నమ్మరని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు, సీతారామ ప్రాజెక్టు పంపౌజుల ప్రారంభం, ఏన్కూరు లింకు కెనాల్ ఓపెనింగ్ సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక మీరు దోచుకుంటే మేము నీళ్లు ఇస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా ఇదే. సీఎం రేవంత్, దోపిడీ బయటపడుతుందనే డిపిఆర్లు దాచారు. కేసీఆర్ హరీష్ రావుపై ముఖ్యమంత్రి ఫైర్. సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం. ఇంకా 15 ఆగస్టు రోజే 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్న సీఎం అంటూ ఒక వార్త. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు హరీష్ రావు మాట మీద ఉండాలి. హరీష్ రావు ఉండే బయట రాజీనామా చేస్తా అని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే గీడు ఉంటుంది అన్న. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు చెప్పిండు. నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఈ మాట మీద ఉండు. ఈ మాట మీద ఉంటే నిజంగా నీకు మీ మామకు తేడా ఉందని అనుకుంటాం. లేకపోతే మీ మామ నువ్వు ఒకటే. ఇక్కడ కేటీ రామారావు పొగరు అణిగిందా లేదా అని మనం అడిగినాం. అడిగితే పొగరు ఇంకా అనగలేదు. కేటీ రామారావు పొగరు అనగలేదని 189% మంది చెప్తా ఉన్నారు. 189 మంది చెప్తున్నటువంటి మాట కేటీ రామారావు పొగరు ఇంకా అనగలేదని చెప్తా ఉన్నారు. ఈ పోల్ ఇట్లా పెట్టి హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? దయచేసి ఈ ఓటింగ్ లో కూడా పాల్గొనండి. హరీష్ రావు సెలవు. ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా. హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? ఈ పోలింగ్ లో పాల్గొనండి. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను, రాజీనామా చేయాలా వద్దా? ఈ ఓటింగ్ లో పాల్గొని దయచేసి మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. రైట్, ఇగో సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తిస్తలే, ఆయన దిగజారిన ముఖ్యమంత్రి అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అని మాట తప్పిండు. లోక్సభ ఎన్నికల్లో 15 ఆగస్టు కానీ నాటకం ఆడిండు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు. రుణమాఫీ పచ్చి అబద్ధమని కామెంట్ చేసిండు. విన్నారానే సూడిగా? విన్నారా? ఏమన్నా అర్థం పర్థం ఉందా హరీష్ రావు మాట్లాడే? నవ్వుతారు కదా. ఏమంటా ఉండు, 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే నేను నా రాజీనామాను స్పీకర్కి తీసుకుపోయి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, 15 ఆగస్టుగా డిసెంబర్ 9 నాటికే చేయాల్సిందే అని అంటాడు. చూడు మాటలు చూడు. గింత బటవాయి మాటలు, గింత లత్కోర్ మాటలు ఏమన్నా ఉంటాయా? మనిషి మాట మీద ఉండడా?
మనిషి అంటాడో మాట మీద ఉండాలి కదా. దాన్ని ఏమంటారు? విన్నారా? నోరంటారా? మోరంటారా? అది నోరా పెండతటనా నిజమా అబద్ధమా ఏమంటారు కేటీ రామారావు గారు? మీ బావ గురించి నువ్వే చెప్పు. చెప్పు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.